ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 1/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 3/11/1968. ప్రియమైన పిల్లలు, అనంతమైన తండ్రిని తెలుసుకుంటే అన్నీ లభిస్తాయి. దేనిని అడగవలసిన అవసరమే ఉండదు. నిశ్చయ బుద్ధి ద్వారానే విజయం లభిస్తుంది. ఈ ప్రపంచం పైన మీకు విజయం లభిస్తుంది అంటే ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. విజయమాలలో పూసలుగా అవుతారు. ఓం నమ శివాయ. ప్రతి కల్పములోనూ బాబా అదే జ్ఞానాన్ని ఇస్తారు. మీరు కూడా అదే జ్ఞానాన్ని తీసుకుంటారు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతటి ఫలితాన్ని పొందుతారు. పురుషార్థం లేకుండా ఏమీ లభించదు. మరణం గురించి కూడా ప్రస్తావన ఉంది కదా. ఎలా మరణిస్తారు? ఇక్కడ తండ్రిని గుర్తు చేసే పురుషార్థం చేయాలి. ఇది వజ్రతుల్యమైన జన్మ. ఈశ్వరీయ చదువును చదువుతూ ఒకవేళ మధ్యలో మరణించినా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు శివబాబాను స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలిపెడతారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మీ యొక్క ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంది. వృద్ధులు చదువుతున్నప్పుడు పిల్లలు ఎందుకు చదవకూడదు? పిల్లలని పుష్పాల్లాగా చెప్తారు కదా. వారు కూడా చదివి మంచి పదవిని పొందుతారు. పిల్లలకు కూడా ఈ చదువును చదివే హక్కు ఉన్నది. వారిలో కూడా ఆత్మ ఉన్నది కదా. చదవాల్సింది ఆత్మనే. మీరు ఈ చదువునే చదివించాలి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఇదే చదువును చదివించాలి. అప్పుడే వారు మంచిగా మారుతారు. అందరూ మారకపోవచ్చు. పిల్లల్లో కొద్దిమంది చాలా ఇబ్బంది పెడతారు. మాయా ప్రభావాన్ని చూపిస్తుంది. వారిని నియంత్రించడము కష్టంగా అవుతుంది. ఇంకొంతమంది పిల్లలు కూడా ఎంత ఇబ్బంది పెడతారో మనము మాటల్లో చెప్పలేము. ఇదంతా డ్రామాగా భావించాల్సి ఉంటుంది. డ్రామా ప్రణాళిక ప్రకారమే మిమ్మల్ని శివబాబా కలిశారు. ఏది అదృష్టంలో ఉంటే అదే జరుగుతుందని మనుషులు అంటారు. కానీ ప్రతి దానికి పురుషార్థం చేయాలి. పురుషార్థం లేకుండా ప్రారంధం ఎలా తయారవుతుంది? పురుషార్థం చేస్తేనే ఉన్నతమైన పదవిని పొందుతారు. తక్కువ పురుషార్థం చేస్తే తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు మిమ్మల్ని పురుషార్థం చేయించడానికి అనంతమైన తండ్రి లభించారు. మీరు నన్ను పిలిచారు కదా అని తండ్రి తెలియచేస్తున్నారు. ఓ పతిత పావన తండ్రి, వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేయండి. అందుకే ఇప్పుడు నేను వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. పురుషార్థం ద్వారానే మీరు పవిత్ర ప్రపంచంలోకి వెళుతారు. అక్కడ మళ్ళీ బాబాను పిలవవలసిన అవసరం లేదు. బాబాను ఈ పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. ఆయన మిమ్మల్ని పవిత్రంగా చేసి కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత మీరు తండ్రిని పిలవాల్సిన అవసరమే ఉండదు. ఈ ఆట చాలా అద్భుతమైనది. శివబాబా ప్రతి కల్పములో వస్తారని ఈ బ్రహ్మబాబా ద్వారా మీకు తెలియచేస్తున్నారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు ముగుస్తోంది. కలియుగ అంతిమ సమయంలో దేవతలు ఉండరు. సత్యయుగంలో మాత్రమే దేవతలు ఉంటారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వారిని తయారు చేశారు? ఇప్పుడు మీరు దేవతల్లాగా అవుతున్నారు. అది మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. తర్వాత ఇతరులకు తెలియచేయాలి. చాలామంది యొక్క కళ్యాణం చేయాలి. అప్పుడు వారి యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. సత్వప్రధానంగా మారేందుకు పురుషార్థము చేసినట్లయితే మీకు సంతోషము, సంతృప్తి కలుగుతుంది. ఇక్కడ కూడా నెంబర్ వారీగా ఉంటారు. అందరూ సత్వప్రధానమైన స్థితికి చేరుకోలేరు. ఇక్కడ ప్రతి దాని యొక్క లెక్కను తెలియచేయడం జరుగుతుంది. ఈ సమయంలో అందరూ కూడా రావణుని యొక్క బంధనములో చిక్కుకున్నారు. కృష్ణుని ఆత్మ కూడా ఈ సమయంలో రావణుని బంధనంలోనే ఉన్నది. అందరూ రావణుని యొక్క చెరలో ఉన్నారు. తండ్రి వచ్చి ఇప్పుడు అందరినీ విడిపిస్తున్నారు. ఇలాంటి సంఖ్యలు స్వర్గంలో ఉండవు. తండ్రి ఈ జ్ఞానాన్ని చాలా సరళంగా తెలియచేస్తున్నారు. నేను పేదల యొక్క పెన్నిధిని అని తండ్రి చెప్తున్నారు. పేదలే ఇక్కడికి రావాలి. ఎవరైతే ఒకప్పుడు ధనవంతులుగా ఉండేవారో వారు ఇప్పుడు నిరుపేదలుగా మారిపోయారు. అందుకే వారిపైన బాబాకు దయ కలుగుతుంది. ఎలా ఉండేవారు, ఎలా దివాళా తీశారు అని బాబా అంటున్నారు. తండ్రి మిమ్మల్ని తర్వాత ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. ఇప్పుడు పురుషార్థం చేయాలి. తండ్రిని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు. నేనే పతిత పావనుడను అని తెలియచేస్తున్నారు. శరీరధారులు ఎవరు కూడా పతిత పావనులుగా చెయ్యలేరు. దేవతలు కూడా పతిత పావనులు కారు. ఇదంతా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈశ్వరుని యొక్క కర్తవ్యాన్ని కూడా తెలుసుకున్నారు. భక్తి మార్గంలో వారిని అనంతమైన వారిగా పిలుస్తారు. కానీ వారి గురించి మీకు మాత్రమే తెలుసు. తండ్రి వచ్చి శ్రీమతాన్ని ఇస్తున్నారు. నేను మీకు నా గురించి పూర్తిగా తెలియచేస్తానని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరుని గురించి తెలుసుకున్నారు. మనము ఆత్మలము బాబాతో కలిసి పరంధామములో ఉండేవారిమి. పాత్రలు పోషించడానికి ఇక్కడికి వచ్చాము అని మీరు అర్థం చేసుకున్నారు.
సాక్షాత్కారం పైన ఆధారపడి జ్ఞానాన్ని తీసుకునేవారు ఎప్పుడో ఒకసారి బలహీనులుగా అయిపోతారు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ సాక్షాత్కారం మీదనే ఆధారపడతారు అని తండ్రి చెప్తున్నారు. సాక్షాత్కారం కలిగిన వారు ఎలాంటి ఆధారం లేకుండానే ఈ జ్ఞానంలో ముందుకు నడుస్తారు. ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవలసిన విషయాలు. సాక్షాత్కారం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నారు. సాక్షాత్కారము జరిగిన ఏమిటి లాభము? ఒక పక్క బాబా స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. అలాంటప్పుడు బాబాని చూడవలసిన అవసరమేముంది? మీరందరూ నా పిల్లలే కదా. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. ఈ విధంగా వేరే వారెవరు కూడా చెప్పలేరు. ఒకవేళ చెప్పినా కూడా అది అసత్యమని తేలిపోతుంది. వారి మాటల ప్రభావము ఎవరి మీద పనిచేయదు. ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకొని ఇతరులకు తెలియచేసినట్లయితే వినేవారికి ఖచ్చితంగా అర్థమవుతుంది. వీరికి విశ్వాసం ఉంది కాబట్టే దీనిని తెలియచేస్తున్నారని వినేవారు భావిస్తారు. ఈ జ్ఞానాన్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీ ఆశ్రమం ఎక్కడ ఉందని కూడా వారు అడుగుతారు. అసత్యము ఎప్పటికీ నిలవదు. కొద్దిమందికి విశ్వాసం లేకపోయినా కూడా ఇతరులకు తండ్రిని స్మృతి చేయాలని చెబుతారు. అలా చెప్పడం ద్వారా ఇతరుల వికర్మలు తొలగిపోతాయి, కానీ స్వయానికి ఎలాంటి ప్రయోజనము కలగదు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా మాత్రమే పాపాలు తొలగిపోతాయి. స్వయం బ్రాహ్మణుడు కాకపోయినా ఇతరులకు మంత్రాన్ని చెప్పినట్లయితే అది ఇతరులకే మేలు కలుగుతుంది. ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక సాక్షాత్కారాల ద్వారా ఏమీ లభించదు. ఇది భక్తి మార్గంలోని పాత అలవాటు. కృష్ణుడి గురించి ఎంతో భక్తి చేశారు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారము జరిగినా దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఇంకా కిందికి దిగజారిపోతారు. నిశ్చయం లేకుండా ఎవరు ఇక్కడికి రాలేరు. నిశ్చయం లేకపోతే ఈ చదువుని ఎలా చదువుతారు? బ్రాహ్మణులుగా ఎలా అవుతారు? స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు మీరు తండ్రిని స్మృతి చేయరు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంతగానో ఒత్తిడి చేసి స్మృతి చేయమని చెబుతున్నారు. సత్యయుగంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్మృతి చేయవలసిన అవసరం లేదు. ఇది ఎంతో అద్భుతమైన విషయం కదా. మంచిది, అక్కడ మీరు జ్ఞాపకం చేయకపోయినా కూడా ఈ సంగమయుగంలో స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. అయినప్పటికీ బాబాను మర్చిపోతున్నామని అంటారు. సత్యయుగంలో మర్చిపోవచ్చు, కానీ ఇక్కడ మర్చిపోకూడదు అని తండ్రి అప్రమత్తం చేస్తున్నారు. ఈ సంగమయుగంలోనే మీకు తెలియచేస్తాను. ఇప్పుడు స్మృతి చేసే పాత్ర కొనసాగుతోంది. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలోకి వచ్చినప్పుడు మీకు మంచి అనుభవం కలుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ అనుభూతి క్రమంగా తగ్గిపోతుంది. తండ్రిని చాలా సంతోషంగా స్మృతి చేయాలి. అప్పుడే పిల్లలకు అనుభూతి కలుగుతుంది. బాబా కూడా దానిని ప్రశంసిస్తారు. ఇది జ్ఞానము, బాబా అంతర్యామి కాదు. ఇప్పుడు స్మృతి చేయండి, ఉన్నతమైన పదవిని పొందండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రికి తమ ప్రణాళిక ఉంటుంది. తండ్రికి అన్ని విషయాలు తెలుసు. భారతదేశాన్ని సుఖమయంగా తయారు చేసే బాధ్యత తండ్రిదే. ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తారు. తండ్రి కూడా చెబుతున్నారు, మీ ప్రణాళికను మీ దగ్గరే ఉంచుకోండి. మేం భారత్ను స్వర్గంగా మార్చే ప్రణాళికను తయారు చేస్తున్నాము. అందులో అందరూ సతోప్రధానంగా అవుతారు అని మీరు చెబుతారు. భారత్ను స్వర్గంగా చేయడమే మా బాబా యొక్క ప్రణాళిక అని చెప్పండి. వారు మా బాబానే కాదు, మీ బాబా కూడా. నరకవాసులను స్వర్గవాసులుగా ఎలా తయారు చేయాలో వారి వద్ద పూర్తి ప్రణాళిక ఉంది. ఇది చాలా సులభమైన ప్రణాళిక. అందుకే భగవంతుణ్ణి ఇంద్రజాలికులుగా పిలుస్తారు. అటువంటి తండ్రికి మనము సహాయం చేయాలి. దాని కొరకు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇతరులతో అతి సాన్నిహిత్యం మంచిది కాదు. అందులో అప్రమత్తత అవసరము. ఇది నవ్వులాట కాదు. సమయాన్ని వృధా చేయకూడదు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీకు మేలు జరుగుతుంది. కాలక్షేపం చేస్తే మీకే నష్టం వాటిల్లుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించాలి. పరస్పరము మీరు సోదరులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. పిల్లలందరికీ వారసత్వం పొందే హక్కు ఉంది. మీ అందరికీ అర్హత లభించింది. లౌకిక వారసత్వాన్ని మాత్రము ఇక్కడ పొందలేరు. ఎందుకంటే శరీరం పైన నమ్మకం లేదు. మీరు జీవించి ఉంటేనే లౌకిక వారసత్వం లభిస్తుంది. ఇక్కడ అనంతమైన తండ్రి వచ్చి ముక్తిని, జీవన్ముక్తిని వారసత్వంగా ఇస్తున్నారు. పిల్లలు మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది? అనంతమైన తండ్రిని తెలుసుకుంటే అన్నీ లభిస్తాయని మీకు తెలుసు. దేనిని అడగవలసిన అవసరం లేదు. నిశ్చయ బుద్ధి ద్వారానే విజయం లభిస్తుంది. ప్రపంచం పైన విజయాన్ని పొందుతారు. ఆ తర్వాత విజయమాలలో పూసలుగా మారుతారు. మీరు ప్రపంచం యొక్క విజేతలుగా ఉండేవారు. ఈ భారత్ను పరిపాలించేవారు.
ఇప్పుడు నరకాన్ని పాలిస్తున్నామని చెప్పలేరు. నరకంలో చాలా బాధలు అనుభవిస్తారు. స్వర్గంలోనే పరిపాలన చేసేవారు. విష్ణువు అంటే లక్ష్మీనారాయణను సముద్రంలో చూపిస్తారు కదా. విష్ణువు అంటే లక్ష్మీనారాయణుల యొక్క జంట స్వరూపము. 4 చేతులు ఉన్న దేవుడు ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ ప్రపంచం పైన రాజ్యస్థాపన జరుగుతుందని మీరు తెలుసుకున్నారు. మేము బ్రాహ్మణులము శ్రీమతం ద్వారా మన కోసమే ఈ స్థాపనా కార్యాన్ని చేస్తున్నాము. సైనికులు కూడా రాజు కోసం పోరాడతారు కదా. ఇక్కడ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇది మా రాజ్యం అని చెబుతారు కదా. స్వర్గానికి మేమే యజమానులుగా ఉండేవారిమి అని మీరు చెప్పవచ్చు. స్వర్గానికి యజమానులుగా అయ్యి మళ్ళీ నరకానికి రావటము ఇదంతా కూడా ఒక ఆటనే కదా. నరకానికి యజమాని అని చెప్పడం సరైనది కాదు. అందరూ నరకవాసులుగానే ఉన్నారు. ఇప్పుడు భారత్ నరకంలా మారిపోయింది. ఇది కలియుగము. పాత ప్రపంచంలో, పాత భారత్లో పాత ఢిల్లీ ఉంది. కొత్త ఢిల్లీ కొనసాగినప్పుడు దానిని స్వర్గంగా పిలిచేవారు. ప్రపంచం కొత్తదిగాను పాతదిగాను మారుతుంది. బాబా వచ్చి కొత్త ప్రపంచం కోసం శ్రీమతాన్ని ఇస్తున్నారని మీరు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ పాత ప్రపంచము ఉండదు. ఈ లక్ష్మీనారాయణనే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. 84 జన్మల తర్వాత ఈ కలియుగంలో వారి చివరి జన్మ అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు పేదలుగా మారిపోయారు. భారత్ ఒకప్పుడు స్వర్ణంగా వజ్రంగా ఉండేది. ఇప్పుడు ఇనుములాగా మారిపోయింది. సత్వ ప్రధానం నుంచి తమో ప్రధానంగా మారిపోయింది. తమో ప్రధానం నుంచి మళ్ళీ సత్వ ప్రధానంగా ఎలా అవ్వాలో మీకు తెలుసు. మీకు శ్రీమతం లభిస్తుంది. శ్రీమతం ద్వారా ఉన్నతి జరుగుతుంది. అసురీ మతం ద్వారా పతనం జరుగుతుంది. భవిష్యత్తులో ఇదంతా కూడా మర్చిపోతారు. తండ్రిని, గురువును, టీచర్ను కూడా మర్చిపోతారు. నేనే గురువును, మీ అందరికీ సద్గతిని ఇస్తాను అని పరమాత్మ చెప్తున్నారు. స్వర్గంలో ఒకే ధర్మం ఉంటుంది. స్వర్గాన్ని సద్గతిగాను, శాంతిధామాన్ని గతిగాను పిలుస్తారు. ఇప్పుడు మీకు ఇంత పెద్ద రాజ్యం లభిస్తున్నప్పుడు నా శ్రీమతం పైన ఎందుకు నడవరు అని బాబా అడుగుతున్నారు. అసురీ మతం పైన నడిచి దుర్గతిని పొందారు. అనేకమైన బాధలు అనుభవించారు. శ్రీమతం ప్రకారం నడిచి పవిత్రంగా అవ్వాలని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇంకా మీరు రావణుని యొక్క ప్రభావంలో ఉన్నారు. ఇప్పుడు మీరు దేవతల వలె గుణవంతులుగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. ఈ సమయంలో మీరు బాబాను పితాశ్రీగా పిలుస్తారు. ఎందుకంటే వారే మిమ్మల్ని ఉన్నతంగా మారుస్తారు. ప్రపంచంలో మనుషులందరూ కూడా బాధలోనే ఉన్నారు. తండ్రి లభించిన తర్వాత ఇక్కడ కర్మల లెక్కల ఖాతాను సమాప్తం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నవన్నీ పాతవే కదా. అందరినీ మర్చిపోయి ఒకే తండ్రిని గుర్తు చేసుకోవాలి. బాబా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మేము మీ వారిగా అవుతామని చెప్పేవారు కదా. తండ్రి స్వర్గాన్ని రచిస్తున్నారు కాబట్టి మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. గురువు దగ్గర చదువుతున్నంత వరకు గురువును కూడా గుర్తుంచుకోవాలి. 84 జన్మల యొక్క చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకోవాలి. తండ్రి చైతన్య బీజస్వరూపులు. వారికి ఈ వృక్షం గురించి జ్ఞానము తెలుసు. ఈ వృక్షము చైతన్యమైనదిగా మీరు భావిస్తారు. ఇది మనుషుల సృష్టి అనే వృక్షము. దీని గురించి తండ్రి తెలియచేస్తారు. మర్రి చెట్టు దీనికి ఉదాహరణ. దానికి ఎన్నో కొమ్మలు వస్తాయి. వందల సంఖ్యలో కొమ్మలు ఉంటాయి, కానీ మొదలు లేదు. దేవతా ధర్మం కూడా అలాగే ప్రాయలోపమైపోయింది. మొదలు లేదు, కానీ శాఖలు మాత్రమే నిలిచాయి. భారత అవినాశి ఖండము. మీరు ఇక్కడ పాలన చేసేవారు. ఇప్పుడు మీరు అపవిత్రంగా మారిపోయారు. దీనిని స్వర్గంగా ఎవరు పిలవరు. ఇదంతా పిల్లలకు అర్థమవుతుంది. పవిత్రంగా ఉండేందుకు మీరు ప్రతిజ్ఞ చేయాలి. 2 దంపతులు పవిత్రంగా ఉండాలి అని చెబుతున్నారు. అనంతమైన తండ్రి వచ్చినప్పుడు వాగ్దానం చేయాలి కదా. దాని ద్వారా మీకే కళ్యాణం జరుగుతుంది. ఇది ఆత్మిక విద్య. ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. పిల్లలు, భగవాన్ వాచ నేను ఆత్మలను చదివించడానికే వచ్చాను అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఉన్నతోన్నతమైన తండ్రి ఇక్కడ చదివిస్తున్నారు. ఇక్కడ స్వర్గ రాజ్య స్థాపన జరుగుతోంది. స్వర్గంలో రాజ్య పదవి కోసం చదువుతున్నాము. ప్రాచీన భారత రాజయోగాన్ని తండ్రి తప్ప మరెవరు నేర్పించలేరు. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. రావణ రాజ్యం నుంచి మిమ్మల్ని విముక్తి కల్పించడానికే వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నన్ను గుర్తు చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు మీ రాజ్యాన్ని పొందుతారు. స్వర్గానికి యజమానులుగా అవుతారని చెప్తున్నారు. ఆధ్యాత్మిక తండ్రి ఆధ్యాత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. నేనే అనంతమైన తండ్రిని అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. వారే ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఒక మనిషి మరో మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేరు.
దేవతలు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. కేవలము ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఆధ్యాత్మిక పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి గుర్తు చేస్తున్నారు. ఇది భారతదేశపు ప్రాచీన ఈశ్వరీయ యోగము. వీరు మన ఆత్మిక తండ్రి. దేహధారి అయిన ఏ మనిషి ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మహర్షులు ఇక్కడ హఠయోగాన్ని నేర్పిస్తారు. నాటకంలోని నటీనటులకు దేనిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు అని చెప్తారు. మాంసాహారం తిన్నా పర్వాలేదని చెబుతారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద లక్షాధికారులు, కోటీశ్వరులు కూడా అక్కడికి వెళ్తారు. కానీ మాంసాన్ని, మద్యాన్ని వదిలిపెట్టరు. కేవలము అల్లాహ్ అని మాత్రమే అంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, సర్వవ్యాప్తమైనది ఈ 5 వికారాలే. మొదటిగా కామ వికారం మీ యొక్క మహాశత్రువు. దీనిపైన విజయం సాధిస్తే మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. ఈ విషయాలను ఆధ్యాత్మిక తండ్రి తెలియచేస్తున్నారు. ఇలా జ్ఞానాన్ని చాలా సరళంగా చేసి లిఖితపూర్వకంగా తెలియచేయాలి. 2-3 సార్లు చదివి రాసిన దానిని మెరుగుపరచాలి. ఆ తర్వాత ఇతరులకు సందేశాన్ని తెలియచేయాలి. కొంచెం ఖర్చైనా పర్వాలేదు. వారికి ఇష్టం ఉంటే పత్రికల్లో కూడా ప్రచురించవచ్చు. అమెరికా పత్రికల్లో కూడా ప్రచురించండి. ఈ జ్ఞానాన్ని మరిచిపోయామని అప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక తండ్రి తప్ప మరెవరు ఇవ్వలేరు. వారే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. స్వర్గానికి యజమానులు లక్ష్మీనారాయణులు అని ఎవరికీ తెలియదు. మీకు మాత్రమే తెలుసు. ఇది ఇతరులకు తెలియచేయాలి. మీలో కూడా అర్థం చేసుకోవడంలో నెంబర్ వారుగా ఉన్నారు అని బాబా చెప్తున్నారు. డ్రామాలో ఇంకా సమయం మిగిలి ఉంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి సేవ చేసినట్లయితే ప్రచారం జరుగుతుంది, విప్లవం కూడా వస్తుంది. పెద్ద పెద్ద వ్యక్తులు మీ దగ్గరికి వస్తే అందరూ క్యూలో నిలబడతారు. ఈ సాధారణ శరీరంలో తండ్రి ఉన్నారని నమ్మకం కలిగితే ఆబూ రోడ్ నుంచి క్యూ కడతారు. పిల్లలపై తండ్రికి ఎంతో ప్రేమ ఉంది కాబట్టి పరంధామాన్ని వదిలి ఈ పతిత ప్రపంచంలో వచ్చారు. ఈశ్వరుణ్ణి మీరు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటూ వచ్చారో వాస్తవంగా నేను అలా లేను అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని కొరావన్ హార్ చేయించేవారుగా పిలుస్తారు. డ్రామా ప్రకారంగా ప్రతిదీ జరుగుతుంది. భగవంతుడు కూడా డ్రామాకి బద్ధుడే. ఆధ్యాత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తారు. ఆత్మలకే ఇస్తారు. వారు ఈ సృష్టి చక్రాన్ని తెలియచేస్తారు. దాని గురించి తెలుసుకుంటే ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు నమస్తే. వరదానము ఇష్టదేవ్ వంశీభవ. పిల్లలు మీరు శివవంశీయులు, బ్రహ్మవంశీయులు, దేవతా వంశీయులు మాత్రమే కాదు, ఇష్టదేవ వంశీయులు కూడా. మేమే ఇష్టదేవులుగా మారి అనేక భక్తుల కోరికలను నెరవేర్చేవారమని భావించాలి. మనము రాజవంశీయుల నుంచి ఇష్టదేవ వంశీయులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. బ్రాహ్మణ వంశీయులు రాజవంశీయులై తమ పురుషార్థం ప్రకారంగా ఇష్టదేవతలుగా అవుతారు. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ భక్తుల యొక్క ఇష్టదైవమే. ఓం నమః శివాయ.